స్వప్రయోజనాల కోసం రైతులు ప్రజల నుంచి నగదు తీసుకుంటున్న అధికార సిబ్బందిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్యవసాయ శాఖ సహాయకుడు 10 లక్షలకు పైగా నగదు వసూలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో బాధిత రైతులతో కలిసి అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంకలమ్మ గూడూరు సచివాలయ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక రైతుల వద్ద తీసుకున్న డబ్బులతో పాటు పెన్షన్ డబ్బులను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వం పరారీలో ఉన్న ప్రవీణ్ కుమార్ ను పట్టుకొని డబ్బులు రికవరీ చేయాలని కోరారు అవినాష్ రెడ్డి. మండలం అంకాలమ్మగూడు సచివాలయంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అవాతాతలకు 1వ తారీఖే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ ఉద్యోగస్తులందరికీ 30 తారీఖు కానీ 31వ తారీఖు కానీ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల ప్రకారం 1వ తారీఖే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. దాంట్లో ఇక్కడ పనిచేసేటువంటి ఈ సచివాలయ గ్రామ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అవాతాతలకు ఇచ్చేటువంటి డబ్బును ఇవ్వకుండా ఆయన 6,25,000 రూపాయలను తన సొంత అవసరాల నిమిత్తం ఇక్కడ అవాతాతలు ఇవ్వకుండా ఉడాయించడం జరిగింది. అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ రైతుల దగ్గర పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్ కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం.